శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదా రంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. కీషు కీషండంగు మాణయిచ్చత్తంగులందు పేసిన పెచ్చరవం కేట్టిలయ్యో పేయి பெண்ணே காசும் பிறப்பும் கலகல பக்கை பேத்து வாசனழுங்களாய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக்க பெண்ணிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடுவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் తిజవేలోరెంబావాయ్. 6వ పాసురం 7వ పాసురం. ఇది 7వ పాసురం. అంటే 7వ నాటి ఉదయం గోదాదేవి చెలులని నిద్రలేపుతూ పెడుతున్న సందర్భంలో మరి ఒక గోపికని ప్రత్యేకంగా నిద్రలేపుతూ ఉన్నది. ఈ 2 పాసురాల్లోనూ శ్రవణం అని చెప్పబడేటటువంటి భక్తికి సంబంధించినటువంటి భక్తి నెరపే ఒకానొక విధానానికి ప్రాధాన్యం కనపడుతోంది. మొదటి 5 పాసురాలు భూమికల్లాంటివి. అంటే మొట్టమొదటి లేచిరమ్మని చెప్తోంది. 2వ పాసురంలో వ్రత నియమాలు చెప్పింది. 3, 4, 5 ఏ విధంగా అది ఫలిస్తుంది అనేది, ఎలా ఫలిస్తుంది, ఎవరు ఫలింపజేస్తారు, ఫలిస్తే ఉండే లక్షణాలు ఏమిటి, ఇవి చెప్పింది. 6వ పాసురంలో ఒక ప్రత్యేకంగా ఒక గోపికను లేపింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక గోపికను ప్రత్యేకంగా నిద్ర లేపడం కనపడుతోంది. ఎందుకు ఇట్లా వీళ్ళని నిద్ర లేపుతున్నది ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళని అంటే, వీరందరూ కూడా భగవదనుభూతి పొంది అందులో నుండి బయటకు రాకుండా అక్కడే ఉండిపోతున్నారు. భగవదనుభూతి పొందడం మంచిదే, కానీ అక్కడ ఉండిపోకూడదు కదా, దాన్ని 10 మందికి పంచాలి కదా. ఇప్పుడు గోదాదేవి చేసిన పని ఏమిటి, తాను ఏదైతే పొందబోతూ ఉన్నదో అటువంటి ఫలం అందరికీ రావాలని అందరినీ తీసుకుని వెళ్ళి వ్రతం చేయించి ఫలితం అందరికీ వచ్చేట్టుగా చూస్తోంది. మరి ఎవరికి వాళ్ళు మేము ఆనందం పొందాం, భగవంతుణ్ణి మేము కనుగొన్నాం, చూసాం అని అనుకుని ఆగిపోతే కష్టం కదా. అందువల్ల వాళ్ళని పిలుస్తూ ఉంది. పైగా ఈ లక్షణాలు ఒక్కొక్కళ్ళవి ఒక్కొక్క ఆళ్వారులో కనపడుతూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణంగా తన్మయులైపోతూ ఉంటారు. భగవన్నామాన్ని జపించి భగవంతుణ్ణి చూసి ఆయనని భక్తి నెరపినటువంటి పద్ధతిని అనుసరించి తన్మయత్వంలో ఉండిపోతారు. మీరు అక్కడ ఉండిపోకూడదు సుమా, అందరికీ ఉపయోగపడేటట్టుగా బయటికి రావాల్సి ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పడం మనకి ఇందులో కనపడుతూ ఉంటుంది. ఈ 2వ గోపికని ఈవిడ పిలుస్తూ ఉంది. ఎలా, ఎందుకంటే శ్రవణం ప్రధానం అని చెప్పుకున్నాం కదా, నీకు వినపట్టలేదా అంటోంది. భరద్వాజ పక్షులు కిలకిలా రావాలు చూస్తున్నాయి తెల్లవారుజామున కలుసుకొని. అన్ని వైపుల నుంచి ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఎందుకని? పక్షులు పొద్దున కిలకిలా రావాలి ఎందుకు చేస్తాయి? సాయంకాలం మళ్ళీ గూటికి తిరిగి వస్తాయి కదా. ఈ లోపల ఏ పక్షి ఎటు పెడుతుందో తెలియదు. ఆహార సంపాదనకి ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ సాయంకాలానికి గూటికి చేరతాయి. సాయంకాలాన్ని గూటికి చేరబోయే ముందు కూడా కిలకిలా రావాలి చూసుకుంటూ ఉంటాయి. నేను వచ్చాను, నువ్వు ఎక్కడున్నావు, నువ్వేమిటి అని ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటున్నట్టుగా. అదేవిధంగా ఇవి కూడా గట్టిగా పలకరించుకుంటూ ఉన్నాయి. తెల్లవారుజామున భరద్వాజ పక్షులు
కీచు కీచుమని శబ్దాలు చేస్తున్నాయి. ఎందుకు ఆ కీచు శబ్దాలు? వాటి ధ్వని అంతే. ఏం పక్షులు అన్నిటి పేర్లు కాకుండా ప్రత్యేకంగా ఈ భరద్వాజ పక్షుల గురించి ఎందుకు చెప్పడం అంటే, ఇవి వేదాన్ని ఉచ్చరిస్తుంటాయి అని ఒక ప్రతీతి. వాటి అరుపులు వేదధ్వానంలాగా ఉంటాయట, అందుకు వాటికి భరద్వాజ పక్షులు అని పేరు. ఇవి చిన్న చిన్న ఉంటాయి, సాధారణంగా జంటలు జంటలుగా ఉంటాయి. అంటే చక్రవాకాల్లాగా జంట విడిపోతే ఏడవడాలాంటివి ఏం కాదు, కానీ జంటలుగా ఉంటాయి. ఈ జంటలుగా ఉండేటటువంటి ఈ భరద్వాజ పక్షులు పొద్దున్నే అంటే అక్కడ సూర్యోదయానికన్నా చాలా ముందు లేచి, ఇక సూర్యుడు అక్కడ కనపడడం ఏమిటి, ఇవి అక్కడి నుంచి బయలుదేరి ఆహారం కోసం బయలుదేరతాయి. కనుక అప్పటిదాకా మాట్లాడుకుంటున్నాయి. ఆ కిలకిలా రావాలి నీకు వినపట్టలేదు? పోని అందులో ఉన్నటువంటి ఆ కిలకిలా రావాలి కాకపోయినా ధ్వని వస్తుందిగా, ఆ ధ్వని అన్నా నీకు వినపడిందా లేదా? ఓ పిచ్చిదానా. ఇంకోటి చెప్తున్నది, ఈ అమ్మాయిని పిచ్చిది అని సంబోధిస్తున్నారు. ఎందుకంటే అందుబాటులో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించకుండా ఉన్నటువంటి వాళ్ళు తెలివి తక్కువ వాళ్లే కదా. చక్కగా పూలతో అలంకరించుకున్నటువంటి జుట్టు ముడులు పని చేసేటప్పుడు విడిపోతే, ఆ ముడిలో ఉన్న అలంకరించుకున్న పూలున్నాయే అవి చల్లా చెదరై కదులుతూ కదిలినప్పుడల్లా మంచి పరిమళాలు ఇస్తున్నాయి. ఒక పువ్వు ఉంది, అలా పెడితే దాని మీద గాలి వీచినప్పుడు ఎక్కువ వాసన వస్తుంది, గాలి వీచకపోతే రాదు. అదే దాన్ని ఇలా తిప్పామనుకోండి, మరింతగా పరిమళం అన్ని వైపులకే వ్యాప్తి చెందుతుంది. ఇక్కడ వీటికి కూడా పరిమళం వ్యాప్తి చెందుతోంది. ఎందువల్ల అంటే కదలడం వల్ల. తలలో పెట్టుకున్నటువంటి పూలదండలు ఇట్లా 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 కదులుతున్నాయి, కదిలినప్పుడల్లా వాసన వస్తుంది. మరి అలా పూలు అన్ని వైపులకి, పూలదండలు అన్ని వైపులకి చల్లా చెదరవుతూ ఉన్నటువంటి చక్కని ముడులు కలిగినటువంటి గోపికలు కవ్వంతో పెరుగు చిలుకుతూ ఉంటే, వాళ్ళ చేతులకున్న కంకణ ధ్వనులు మెడలోని ఆభరణ ధ్వనులతో కలిసి విజృంభించి ఆకాశాన్ని అంటుతున్న ధ్వని చేస్తూ ఉంది. నీకు వినపడలా? వాళ్ళు పెరుగు చిలుకుతున్నారు తెల్లవారుజామున గోపికలు. లేచి పెరుగు చిలుకుతూ ఉంటే ఎలా చిలుకుతారండి? ఇలా కింద పెద్ద ముందు ఒక కర్ర రాట పాతి అంత దాని ముందు ఒక పెద్ద కుండ పెట్టి, ఆ కుండలో పెరుగు వేసి కవ్వం పెట్టి, ఈ రాటకి కవ్వానికి మధ్య ఒక బంధం పెట్టి, ఈ రాటకు ఉన్నటువంటి కవ్వాన్ని ఇట్లా చిలుకుతూ ఉంటారు. ఎందుకని? తేలికగా చిలికితే కుండ అడుగుకి ఆ కవ్వం కింద ఉండే ముద్ద లాంటిది వెళ్ళి తగలకుండా ఉండాలి. అది చాలా నేర్పరితనం. అలా చిలికేటప్పుడు ఏం జరుగుతుంది? ఈ అవయవాలన్నీ ఇట్లా కదులుతాయి. చేత్తో కదా ఇట్లా, ఇంతవారు ఇలా వెళ్ళి ఇలా 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 అనేటప్పటికీ ఈ మెడలో ఉన్నటువంటి నగలున్నాయే ఇవి ఒకదాంతో ఒకటి ఇలా అన్నప్పుడల్లా ఒకదాంతో ఒకటి కలిసి తగిలి ధ్వని చేస్తున్నాయి. అంతేకాదు చేతులకు పెట్టుకున్నటువంటి కంకణాలు ఉన్నాయే, ఆ కంకణాలు కూడా ముందుకి వెనక్కి ఇట్లా 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 అన్నప్పుడు కదులుతూ ఉన్నాయి. మెడలో ఉన్న నగలు, చేతులకు ఉన్నటువంటి కంకణాల ధ్వనులు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? లయబద్ధంగా ఉంటాయి. మామూలుగా అయితే అట్లా ఉండకపోవచ్చు, కానీ వీళ్ళు చేస్తున్న పని ఒక లయాత్మకంగా ఉంది గనక లయబద్ధంగా ఉన్నాయి. చేతికి ఉన్నటువంటి కంకణాల ధ్వనులు కావచ్చు, ఈ మెడలో ఉన్నటువంటి నగలు కావచ్చు, ఇవి వీళ్ళ కదలికల్లో ఒక లయ ఉంది గనక అవి లయ ప్రకారం వినపడి చాలా అందాన్ని మనకి సొంపుగా వినపడుతూ ఉంటాయి. అదేం వినపడలేదా నీకు? వాళ్ళు ఆ విధంగా మజ్జిగ చేస్తూ ఉంటే, అంటే చల్ల చేస్తూ ఉంటే, పెరుగు మధిస్తూ ఉంటే, వాళ్ళ చేతులకున్న కంకణాలు మెడలో ఉన్న నగలు చేసే ధ్వని నీకు ఇంకా వినపడలేదా? అవి ఎంతున్నాయి? ఆకాశాన్ని అంటే ఎత్తున్నాయి. ఎందుకని? అందరూ గొల్లపడుచులు చేస్తున్న పని పది. అందరి ఇళ్లల్లోనూ కూడా ఇదే తెల్లవారుదామనే వినపడుతుంది. అమ్మా, కొద్ది కాలం క్రితం దాకా పల్లెటూళ్ళల్లో అందరి ఇళ్లల్లో వినపడేది ఇదే ధ్వని. సూర్యోదయ సమయానికి కొంచెం అటు ఇటుగా వినపడేటటువంటి ధ్వని ఈ మజ్జిగ చేయడం అన్నది. ఎందుకంటే తెల్లవారుజామున ఎందుకు చేస్తారు అంటే నవనీతం రుచిగా ఉంటుంది. అప్పుడు ఇవాళ పొద్దున ఉన్నటువంటి పాలు పొద్దున్నే దాలిలో పెట్టి ఆరకాగి కొంచెం ఎరుపు వర్ణం వచ్చేదాకా కాగుతాయి. ఆ కాగినటువంటి పాలని అదే విధంగా చాలాసేపు మరిగేటట్టుగా చేసి సాయంకాలానికి చల్లబడతాయి. ఆ చల్లబడినటువంటి పాలు అంటే మరుగుతున్నవి కాదు, మరీ చల్లవి కాదు, తోడు పెట్టడానికి ఒక వేడి ప్రమాణం ఉంటుంది కదా, అప్పుడు దాంట్లో తోడు పెడితే రాత్రి తెల్లవారుజాముకవి చక్కగా తోడుకుంటాయి. అప్పుడు ఆ మీగడల నుండి వచ్చినటువంటి వెన్నకి ఉన్న రుచి మిగిలిన సమయాల్లో ఉండదు. అందుకే రాత్రిపూటే తోడు పెడతారు.
పగలు తోడు పెట్టడం ఈ కాలంలో మనకు అక్కడక్కడ కనపడుతోంది. కానీ ఆ విధంగా రాత్రి తోడు పెట్టినటువంటి ఆ పెరుగుని సూర్యోదయానికన్నా ముందే చిలుకుతారు, అదొక విశేషం. అలా చిలికి దాని నుంచి తీసినటువంటి వెన్నని కరగబెట్టి ఆ నేతిని ఆ రోజు వాడతారటండి. దీన్ని నవనీతం అంటారు. అప్పటికప్పుడు తీసినటువంటి వెన్న, అప్పటికప్పుడు తీసిన ఆ వెన్న నుండి కాచినటువంటి నెయ్యి అప్పుడు కాచిన నెయ్యి అని మనకు ఒక మాట కూడా ఉంది. అంటే అప్పటికప్పుడు కాచినటువంటి నేతికి ఉండేటటువంటి ఆ ఘుమఘుమ నిలవ ఉన్నటువంటి నేతికి ఉండదు, నిలవ ఉన్నటువంటి వెన్నని కాస్తే ఉండదు, నిలవ ఉన్న పెరుగు మీగడలని చిలికి వెన్న తీసి దాంతో కాచినా ఉండదు. కనుక అందరికీ కూడా పాడి మీద గౌరవం ఉండి అది తమ జీవనోపాధిగా మాత్రమే కాదు, అది వాళ్ళ జీవనంగా, జీవనం వేరు జీవనోపాధి వేరు, అదే తమ జీవనంగా గడిపినటువంటి వాళ్ళు వీళ్ళు. సంబంధమైనటువంటి వాళ్ళు కనుక గోపకులు గోపికలు ఈ పదాలన్నీ మనం వాడుతూ ఉంటాం. అందుకని తెల్లవారుజామునే మజ్జిగ చిలుకుతారు, చిలికి వెన్న తీస్తారు. ఆ ధ్వని వినపట్టలేదా? వాళ్ళు రాత్రిళ్ళు చక్కగా అలంకరించుకుంటారండి. పగలు ఎంత పని చేసినా సాయంకాలానికి సాయంకాలం ఏమిటి పగలేమిటి అలంకారాలకు ఎటువంటి లోటు లేదు. చక్కగా పూలు పెట్టుకున్న కొప్పులతో ఉన్నవారు ఈ పని చేస్తూ ఉంటే కొప్పులు ఊడి కొప్పులో ఉన్నటువంటి పూలు అటు ఇటు కదులుతున్నాయి, పూల దండలు. మెడలో ఉన్నటువంటి నగలు ఎంత బరువైనవంటే వీరు మజ్జిగ చేస్తూ ఉన్నప్పుడు కదిలితే ధ్వనులు బాగా వినిపించేటంత. వాళ్ళకేమీ సంపదలకి లోటు లేదు. రేపల్లెలో ఉన్నటువంటి వీరందరి గోపికలకి గోపకులకి సంపదకేం లోట్లేదు, కావలసినంత సంపద ఉంది. అసలు గోవు ఎక్కడుంటే అక్కడే సంపద ఉంటుంది కదా. కనుక పెద్ద పెద్ద బరువైనటువంటి నగలే వారు ధరించుంటారు. కనుక అవి ఇలా కదులుతున్నప్పుడల్లా పెద్ద పెద్ద ధ్వనులే చేస్తున్నాయి. అవి ఎక్కడ దాకాను ఆకాశాన్ని అంటేటంత పెద్ద పెద్ద ధ్వనులు చేస్తున్నాయే, అవి వినపడలేదా నీకు? అంటే ఆ ధ్వనులు చల్ల చిలుకుతుంటే వచ్చేటటువంటి ధ్వని ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధించి ఉన్నాయి. అంటే ఇన్ హార్మనీ ఉన్నాయి రెండు. అంటే ఆ మజ్జిగ చిలికేటప్పుడు వచ్చే ధ్వని చర్ర 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 చర్రని వస్తుంది. ఆ ధ్వనికి అనుగుణంగా మెడలో ఉన్నటువంటి నగలు కూడా దానికి అనుగుణంగా కదులుతాయేమో, దీనికి అనుగుణంగానే వీటి ధ్వని ఉంది, వాటికి అనుగుణంగానే చేతులకు ఉన్నటువంటి గాజుల ధ్వని ఉంది. మొత్తం అంతా అద్భుతమైనటువంటి లయ విన్యాసంలాగా వినపడుతూ ఉందే. మరి అది వినపడలేదా నీకు? నువ్వు నాయకమణివి తెలుసు. నువ్వెందుకు ఇంకా ఇక్కడ పడుకున్నావో మాకు అర్థమైంది. ఎందుకంటే స్వామికి ఉన్నటువంటి నాయికలలో నువ్వు శ్రేష్ఠురాలివి. సమస్తంలోనూ వాత్సల్యంతో వ్యాపించుండి మనకు కనపడాలని మూర్తిమంతుడే కృష్ణుడుగా అవతరించి, భగవంతుడు సర్వాంతర్యామి, సమస్తమునందు ఉన్నవాడు. ఆయన్ని విష్ణువు అని ఎందుకంటారు? సర్వవ్యాపి గనక. విష్ అనేటటువంటి ధాతువుకి వ్యాపనశీలత అని అర్థం. విష్ణువు అంటే వ్యాపించే లక్షణం గలవాడు, సర్వమునందు వ్యాపించే లక్షణం కలిగినటువంటి వాడు విష్ణువు. సమస్తంలోనూ అంతర్యామి రూపంగా ఉన్నాడు. ఇందులో ఉన్నాడు, ఇందులో లేడు, ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉండడు లాంటివి ఏం లేవు. ఇందుగలడు అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని కదా చెప్పాడు ప్రహ్లాదుడు. సమస్తములోనూ స్థిరంగా దగ్గరగానే ఉన్నాడు, వాటికి దూరంగా వస్తానుండు అని చెప్పి కాదు, అక్కడే ఉన్నాడు, సర్వోపగతుండు. మరి అట్లాంటి విష్ణువు సమస్తంలో వ్యాపించి ఉన్నటువంటి వాడు మనం గుర్తించాలంటే ఎట్లా? ఆ రోజు ఏదో ప్రహ్లాదుడు పుణ్యమాని హిరణ్యకశిపుడికి అతడి పాపం పండి నృసింహ రూపంలో కనపడ్డాడు. మరి మనలాంటి వాళ్ళకి కనపడాలంటే మనం ఏం పాపులం కాదు, పాపాలు పండక్కర్లా. పోనీ పుణ్యాలన్నా పండాలి కదా. పండేయి మన పుణ్యాలు, మన పుణ్యాలు పండేయి గనక ఆయన తనంతట తానుగా మనకి కనపడాలి అనేటటువంటి ఉద్దేశంతో కృష్ణుడు అనేటటువంటి రూపాన్ని ధరించి వచ్చాడు. కృష్ణుడుగా అవతరించి మన కళ్ళ ముందు కనపడడానికి ప్రయత్నం చేశాడు. ఎంత విశేషం ఇది! కనుక వాత్సల్యంతో సర్వపదార్థాలలోనూ సమస్తంలోనూ అంతర్యామిగా, అంతసంటే లోపల యామి తిరుగుతూ ఉండేవాడు, అన్నింటిలో ఉన్నాడు. ఇందులో లేడు అని చెప్పడానికి వీల్లేదు. మనము జడములు అనుకునే పదార్థాల్లో కూడా ఉన్నారు, కదలిక లేనివి అని చెప్పే వాటిల్లో ఉన్నాడు, మనం అసహ్యించుకుని పనికిరానివని చెప్పే వాటిల్లో ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అని చెప్పడానికి వీల్లేదు. అలా ఉన్నటువంటి ఆయన అయ్యో నన్ను గుర్తించడం ఈ గొల్లెతలకి కష్టం కనుక వాళ్ళకి నేను కనపడేస్తే సరిపోతుంది కదా, నా కోసం వాళ్ళు వెతుక్కోవాల్సిన పనేముంది
అని చెప్పి ప్రత్యేకంగా కృష్ణుడుగా అవతరించాడు. అక్కడ అవతరించి కూడా చూపించాడు వెతుక్కోండి అని. అదే కదా గోపికా గీతలు అని మనకు భ్రమర గీతలు కనపడతాయి. పోనీ అవతరించి ఊరుకున్నాడా? మనకు కనిపించటం అనేది ఒక ప్రయోజనం అయితే, విరోధులను నశింపజేసిన ప్రభువుని కీర్తిస్తూ ఉన్నారు అందరూ. అవన్నీ విని కూడా నువ్వు ఇంకా లేవట్లేదేమిటి, ఇంకా పడుకునే ఉన్నావా? శ్రవణం కీర్తనం కూడా వచ్చేసింది ఇక్కడ. ఒక పక్క శ్రవణం, ఆ కీర్తన నువ్వు వింటున్నావా లేదా? వినడం ఇక్కడ ప్రాధాన్యం. కీర్తిస్తున్నారు ఆయన్ని. విరోధులను నశింపచేసిన ప్రభువు, సమస్తంలో వ్యాపించినటువంటి వాడు, ప్రత్యేకంగా మనకు కనపడడానికి ఇక్కడ కృష్ణుడు అనే రూపాన్ని ధరించి వచ్చాడు. అట్లాంటి ఆయన్ని కీర్తిస్తున్నారు అందరూ. ఆ సమయంలో ఆయన కీర్తన వినేటప్పుడు పడుకుంటారా? లేవాలి కానీ ఇంకా పడుకుని ఉన్నావా? నువ్వు ఇంట్లోనే ఉన్నావు అని మాకు తెలుసు. అంటే కనపడుతోంది నువ్వెంతో తేజోమూర్తివో మాకు అర్థమవుతోంది. నీ తేజస్సు మాకు కనపడుతోంది, దాన్ని ఆపకు. ఆ తేజస్సు బయటకు ప్రసారమయ్యేటట్టుగా చెయ్యి. మాకు కనపడకుండా చెయ్యొద్దు, నేను లేను అని చెప్పొద్దు కదా. చెప్తారండి ఎవరైనా? ఇంట్లో ఉన్నావా అంటే నేను లేను అని చెప్తారా? లేను అని చెప్పటానికి ఉండాలిగా. నేను లేనని చెప్పడమే ఉన్నారనడానికి నిదర్శనం. నేను నిద్రపోతున్నాను అని ఎవరన్నా చెప్పారనుకోండి, నిద్రపోతుంటే మాట్లాడాడుగా. నిద్ర లేస్తేనే మాట్లాడతాడు. అది ఎంత అసంబద్ధంగా ఉంటుందో. నువ్వు లోపల ఉండి నీ వెలుగు మాకు కనపడుతూ ఉంటే, నువ్వు లేనట్టుగా, మా మాట నీకు వినపడినట్టుగా నువ్వు నటించటం అనేది సరైన పద్ధతి కాదు. ఇంకా ఈ సమయానికి నువ్వు పడుకుని ఉన్నావా? సరైంది కాదే. లేవాలి, లేచి ఉతలికి రావాలి. నీ తేజస్సు మాకు బాగా కనపడుతోంది. నువ్వు ఎంత బాగా ఉన్నావో, ఎంత కాంతివంతంగా ఉందో తెలుస్తూనే ఉంది. ఆ తేజస్సును అడ్డుకోకు. నువ్వు కనపడకుండా ఉండడానికి ప్రయత్నం చెయ్యకు. నువ్వు లోపల ఉన్నావన్న సంగతి మాకు తెలుస్తూనే ఉంది నీ తేజస్సు వల్ల. అందుకని దాన్ని దాచిపెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యకు. నిన్ను మేము గుర్తించాం, కనుక్కున్నాం నువ్వు ఉన్నావని. ఇప్పుడు నేను లేనని చెప్పడానికి వీల్లేదు కనుక మేము దర్శించి అనుభవించేటట్టుగా తలుపు తెరు. ఏమిటి దర్శించేది? ఆ గోపికని వీళ్ళు దర్శించుకుంటారట. ఇంతకన్నా అవతల మనిషిని బాధ పెట్టే విషయం ఒకటి ఉంటుందా? చాలా రోజులు కనపడలేదనుకోండి ఒక వ్యక్తి, చాలా రోజులైంది నిన్ను చూసానే కన్నా, మన వాళ్ళకి కొంచెం వెటకారం అలవాటే కదా. ఎంతకాలం అయింది నువ్వు మమ్మల్ని దయతలిచి, నీ దర్శనాలు మాకిచ్చి చాలా కాలం అయింది అంటే ఏమిటి అర్థం? కనపడలేదన్నదే కొద్దిగా ఎత్తి పొడిచినట్టుగా మాట్లాడడం. పైకి మాట ఏమో చాలా గొప్పగా మర్యాదగా మాట్లాడినట్టుంది కానీ అర్థం మాత్రం అట్లా ఉండలేదు కదా. అర్థం దానికన్నా భిన్నంగానే, నువ్వెందుకు కనపడలేదు, నువ్వెందుకు రాలేదు అని గట్టిగా నిగ్గదీసినట్టే ఉంది. పైకి మాత్రం నీ దర్శన భాగ్యం మాకు కల్పించు అన్నట్టు ఉంటుంది. అదే మాట, నువ్వు తలుపు తెరు. నీకు మాకు అడ్డుగా ఉన్నటువంటి ఈ తలుపుని తెరు. ఆ తలుపుని తెరిచి నువ్వు బయటకు వచ్చావనుకో, అప్పుడు నిన్ను మేము దర్శించుకోగలుగుతాము. తలుపు తెరు అని వీరు గట్టిగా అన్నారు. గోపికలను లేపడం అనేది మనకు ఆరోపాసన నుండి మొదలవుతుంది. అంటే ఒక్కొక్క ప్రత్యేకమైన లక్షణం కలిగినటువంటి గోపిక. వీళ్ళందరూ ఆళ్వారులకు ప్రతీకలు అని చెప్పుకుంటూ ఉంటారు కదా. అలా చెప్పుకునేటటువంటి దాంట్లో ఈయన పూదత్తాళ్వారు అని ఈయన గురించి చెప్తారు. అంటే ఈ లక్షణాలు, ఆయన భగవద్ అనుభూతిలో మునిగిపోయి వెలుపలికి రావడానికి ఆ అనుభూతి యొక్క మాధుర్యం పోతుంది అని అక్కడే ఉండిపోయినటువంటి వాడు. ఆయన దర్శనం చేస్తే ఆయన పొందిన అనుభూతి తాలూకు ప్రభావం దర్శించుకున్న వాళ్ళకు కూడా వస్తుంది కదా. అందుకని ఆయన దర్శనం చేసుకుంటారు. కానీ అసలు ఆయన అందులో నుంచి బయటికి రావడానికి కానీ, ఆ అనుభూతిని వదిలిపెట్టడానికి కానీ, యువతల వైపుకి వచ్చి కనపడడానికి కానీ సందేహిస్తూ ఉంటాడు. కనుక ఆయన్ని మేల్కొల్పినట్టుగా ఆ లక్షణాలు కలిగినటువంటి ఒక గోపికని మేల్కొల్పుతున్నారు. చాలామందికి అలాగే ఉంటుంది. నిద్రపోతూ ఉంటే నిద్రలో ఉన్న సుఖాన్ని వదిలిపెట్టుకుని మెలకువ తెచ్చుకుని యువతలకి రావాలనిపించదు. అదేవిధంగా ఏదైనా ఒక పాట వింటూ ఉంటే వింటూ అదే తన్మయత్వంలో ఉండిపోవాలనుకుంటారే కానీ యువతలకు వచ్చి ఇంకేదన్నా చేయాలని అనుకోరు.
అదేవిధంగా ఏదైనా సరే ఒక అనుభూతి, ఆనందానుభూతి, పూజ చేస్తూనో జపం చేస్తూనో ఉంటారు. ఉండి అందులో నుంచి యువతలకు రావడానికి ఇష్టపడరు. బాహ్య ప్రపంచం అంటే నాకు ఇష్టం లేదని స్పష్టంగా చెప్పేవాళ్ళు కూడా కనపడుతూ ఉంటారు. కానీ ఇష్టం లేదంటే కుదురుతుందా? ఇక్కడే ఉంటున్నాంగా, ఇది మనదేగా, మనం ఉండాలిగా, మనం ఉంటేనే సాధన చేయగలుగుతాం కదా. కనుక దాన్ని గుర్తించవలసినటువంటి అవసరం ఉంటుంది. కనుక అక్కడే ఉండిపోతాను అని మాత్రం అనుకోవద్దు. బయటికి రా, తలుపు తెరు. నువ్వు మాత్రం నిద్రపోతున్నా సరే నీ తేజస్సు మాకు బాగా కనపడుతోంది, దాన్ని కనపడకుండా అడ్డుకట్ట లాంటిది వెయ్యకు అని చెలులు అన్నట్టుగా గోదాదేవి చెప్తోంది. ఇక్కడ మేము మాకు అంటోంది అంటే గోద తనని గురించి తాను బహువచనంలో చెప్పుకోదుగా, అందరి యొక్క అభిప్రాయం అది. సామూహికంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క అభిప్రాయం అదే ఉంటుంది. కనుక మాకు దయతలచి బయటకు రావలసినది, తలుపులు అడ్డం పెట్టద్దు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఉదయ వర్ణన కనపడుతుంది. పల్లెలలో కొద్ది కాలం క్రితం వరకు కూడా ఇటువంటి దృశ్యమే మనకు కనపడుతూ ఉంటుంది. ఇంకొంచెం సూర్యోదయం అవడానికన్నా చాలా ముందు ఈ పెరుగు చిలికేటటువంటి కార్యక్రమం అది దాటిన తర్వాత ఆవు దూడలు పరిగెడుతూ ఉండడం, అంటే ఆవు దగ్గర పాలు తీసేటటువంటి వాళ్ళు పాలు తీయడానికి వెళ్ళడం, వెళ్ళి దానికి బంధం వేసి ఆ తర్వాత పాలు తీయడం, ఇలాంటి దృశ్యాలు మనకు కనపడుతూ ఉండేవి. అటువంటి దృశ్యంలో ఒక భాగాన్ని చెప్తోంది దేవుడ, మిగిలిన తర్వాత వస్తాయి. ఇందులో ప్రధానంగా ఇంకా ఆవులు గేదెలు వాటిని పొలాలకి మేత కోసం తోడుకుని వెళ్ళేటటువంటి సమయానికన్నా ముందు గృహాల్లో కనపడేటటువంటి దృశ్యం ఇది. స్త్రీలందరూ పెరుగు చిలుకుతున్నారు. వాళ్ళు బాగా ధనవంతులు గనక, ముందరే చెప్పిందిగా మీరంతా ధనవంతులైనటువంటి వాళ్ళు అని. ధనవంతులు గనక మెడలో బరువైనటువంటి నగలు వేసుకున్నారు, అదేవిధంగా బరువైన కంకణాలు ధరించారు. అవి కదులుతూ ఉన్నప్పుడల్లా అవి కూడా కదిలిది ఒకదాంతో ఒకటి వరుసుకోవడం వల్ల వచ్చేటటువంటి ధ్వని ధ్వజాయమానంగా ఉంది అని చెప్పి ఆ ధ్వని దగ్గర నుంచి అన్నింటినీ వర్ణించి చెప్పడం ఉంది. పూదత్తాళ్వార్ అనేటటువంటి ఆళ్వారుని ఇందులో ఈ శ్లోకంలో సూచించినట్టుగా శ్రీ వైష్ణవ సంప్రదాయానుయాయుల యొక్క విశ్వాసం. మరి ఆ సంప్రదాయం, ఆ నమ్మకాలు లేకపోయినా గోదాదేవిని పూజించుకోవడం, తెల్లవారుజామున లేచి ఏ విధంగా అయితే గోద తెల్లవారుజామునే లేచి స్వామిని అర్చించుకుందో ఆ విధంగా అందరూ కూడా ఈ పూజ చేయదలుచుకున్నటువంటి వారంతా కూడా అంత త్వరగా లేచి ఈ కార్యక్రమాన్ని చెయ్యాలి అనేటటువంటి సూచన మనకు కనపడుతూ ఉంటుంది. కనుక గోదాదేవి ఈ విధంగా చెలిని మెలకువ తెచ్చుకున్నదో లేదో తెలియదు కానీ బయటికి రావడానికి కుతూహలం చూపించినటువంటి చెలిని లేపి అందరూ కలిసి ముందుకు సాగారు. వెళ్ళి కొలనులో స్నానం చేసి ఆ పైన స్వామి దర్శనం చేసుకున్నారు. తనతో పాటు వీళ్ళందరినీ స్వామి దర్శనానికి తీసుకువెళ్ళినటువంటి గోదాదేవికి మనం విశాల భావం కదా, అది విశాల భావం కలిగిన గోదాదేవికి నమస్కారం చేసుకుంటూ స్వచ్ఛిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగవార్తా కాంతో యస్యాక్కచ విలిలితై కాముకోమాల్యరత్నై సూక్త్యా యస్యా సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగై మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్దితి శేఖర ప్రియతమ శ్రీరంగధామాయది జ్ఞాతారస్తనయాస్త్వదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథం త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి. స్వస్తి.